ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదంలో అధికారుల చర్యలు తీసుకున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లకు వీఆర్ పంపుతూ ఆదేశాలు ఇచ్చారు. వీఆర్ కు నంద్యాల 2 టౌన్ ఎస్పీ కానిస్టేబుల్ నాయక్, వీఆర్ కు తాలూకా ఎస్పీ కానిస్టేబుల్ నాగరాజు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, చెప్పండి. ఆ తరంగిణి, ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో భాగంగా నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతం లో ఇద్దరు కానిస్టేబుల్ను వేటు పడింది. ముఖ్యంగా 2 టౌన్ కు సంబంధించినటువంటి స్వామి నాయక్, అదే తాలూకా పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ అయినటువంటి నాగరాజులను బీఆర్ కు పంపుతూ పోలీసులు పంపడం జరిగింది. ఇది పోలీసుల్లో చర్చనీయాంశమైంది. ఈ నెల 11వ తేదీ నంద్యాలలో అల్లు అర్జున్ వచ్చిన సందర్భంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. అప్పటి నంద్యాల ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పట్టణంలో సెక్షన్ 30, 144 సెక్షన్ లో అమల్లో ఉన్నప్పటికీ వేల మంది ర్యాలీ నిర్వహించడం పెనుదుమారాన్ని రేపింది. అప్పట్లో ఈ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కూడా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా పోలీసులు ఈ పర్మిషన్ ఎలా ఇచ్చారన్న దానిపై కూడా తీవ్ర చర్చ దుమారం లేపింది. దీనిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడం మొదలు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేయడం కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నప్పటికీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం వీరిపై ఏదైతే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విచారణ జరుగుతూ ఉండగా కూడా ఇప్పుడు ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లపై ఏదైతే వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉన్నతాధికారులైనటువంటి నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని తీసుకున్న తర్వాత విచారణ కొనసాగుతుండగా ముఖ్యంగా వీరిపై వేటు వేయడమే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ బాలు.